నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మోడీ వర్సెస్ ట్రంప్, వాస్తవానికి శాంతి దూత ఎవరన్నా ఉన్నారు అంటే అది మోడీ అని చెప్పి ప్రపంచ దేశాల వ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ట్రంప్ ఒకవైపు నిల్చోగానే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. సో మోడీ వర్సెస్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ సంబంధించి ఎవరిని వరించబోతుంది, ఎటువైపు ఈ డిస్కషన్స్ వెళ్తున్నాయంటే ఏం చెప్తారు సార్? నోబెల్ పీస్ అవార్డు ఇవాళ ఏంటి, అటు ట్రంప్కి ఇవ్వాలా, ఇటు మోడీకి ఇవ్వాలా. నోబెల్ శాంతి బహుమతి గతంలో మనం చూసాం, నెల్సన్ మండేలా, లేకపోతే మదర్ తెరిస్సా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళు సమాజానికి చేసిన సేవ, లేకపోతే భావి తరాలకు ఒక స్ఫూర్తి. నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి, లేదు సమాజంలో ఒక రకమైనటువంటి ప్రేమ సందేశం అందించిన వాళ్ళకి. ఇప్పుడు ట్రంప్ ఇవాళ అమెరికా అధ్యక్షుడు, ఆయనకి మరి ఎందుకో నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఆయనకి బాగా మోజు అనుకుంటా. పదే గతంలో కూడా తను మరి దానిపైన ఆశపడ్డ పరిస్థితి. ఇప్పుడు అసలు మొన్న మునీర్ని పిలిపించుకున్నాడు పాకిస్తాన్. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఆయన ఏంటి, ఆ సైనిక అధికారిని పిలిపించుకుని ఒక విందు ఇచ్చినట్టున్నాడు అర్జెంటుగా. వెళ్తూ మునీర్ కూడా అప్పటినే రికమెండ్ చేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా రికమెండ్ చేసింది నోబెల్ కమిటీకి, మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఈ శాంతి బహుమతి ఇవ్వమని. పాపం ఆనందించాడు ట్రంప్. మునీర్ మరి ఇచ్చిన విందుకి ప్రత్యామ్నాయంగా ఇది చేశాడు. మునీరు లేకపోతే పాకిస్తాన్ ప్రపోజల్ వెళ్ళిన మరుసటి రోజే ఈ యుద్ధం, ఇది ఇరాన్ ఇజ్రాయెల్. 12 రోజులు యుద్ధం అన్నమాట. దానికి ముందు ఏది, మునీర్ విందు సమావేశానికి ముందు ఆ యుద్ధం నీకు తెలుసు, భారత్ పాక్ మధ్య అసలు మామూలుగా జరగలేదు. సరే, భారత్ తుడిచిపెట్టింది, పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నీ నాశనం చేసింది ఆ పహల్గామ్ ఆ ఒక ఇన్సిడెంట్ ద్వారా. అంతకుముందు మనం చూసాం ఏది, ఆ రష్యా ఉక్రెయిన్ ఇప్పటికీ మండుతానే ఉంది. ఇప్పుడు ఆ పుతిన్ ఏంటది, ఉక్రెయిన్ని రష్యాలో కలిపేసుకోవాలని ఆయన, అదొక యుద్ధం. ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు అతను కూడా పిలిపించాడు, విందుకి పిలిపించి ఆ వైట్ హౌస్లో ఏం చేశాడు, ఆయన మాట వినలేదని డిన్నర్ క్యాన్సిల్ అన్నాడు. ఆయన ఏదో టీషర్ట్లో వచ్చాడంటారు, జెలెన్స్కీ టీషర్ట్లో వచ్చాడు. అవును, గందరగోళం చేసి పారేస్తారు అప్పట్లో జెలెన్స్కీ. ఇక వీళ్ళ యొక్క పరిస్థితి అర్థమైపోయింది. అప్పుడు చక్కగా వెళ్ళిపోయాడు హుందాగా గంభీరంగా తన దేశానికి. అంటే ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి ఇవాళ ఈ రకంగా ఈ 6 నెలల్లోనే ఒక యుద్ధోన్మాదం, అటు తన దేశంలో అక్కడ సివిల్ వార్, అమెరికాలో ఇమిగ్రేషన్ గందరగోళం చేసేశారు. అసలు ఉక్కుపాదం మోపుతున్నారు, అసలు వచ్చేటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వెళ్ళే వాళ్ళనేమో యుద్ధ విమానాల్లో సంఖ్యలేసి పంపించి పారేస్తున్నారు, ఉగ్రవాదులనే ముసుగులో ముద్రేసి. భారతదేశానికి కూడా పంపాడు కొంతమందిని, ఏంటి ఒక 500-600 మందిని. అంటే ఇప్పుడు ఒక టారిఫ్ వార్ అన్నాడు. ఇప్పుడు ఏది, పన్నుల యుద్ధం, భారత్ మీద ఒక 27% పన్ను అన్నాడు. సరే, 26%కు ఏమో తగ్గించినట్టున్నాడు. అసలు వాళ్ళ మీద 54% అంటాడు, వీళ్ళ మీద 36% అన్నాడు. చైనా మీద 134% అన్నాడు. వాళ్ళు మీ మీద 136% అంటే మళ్ళా అమెరికా చైనా మీద 237% అంటాడు. అంటే ఒక వేలం వెర్రిగా, లేకపోతే అదొక ఉన్మాదంగా ఆ టారిఫ్ వార్. పోనీ అమలు చేశాడా? 90 రోజులు దాన్ని ఫ్రీజ్ అన్నాడు. ఇప్పుడు రేపు ఎప్పటికీ అయిపోద్ది ఆ 90 రోజులు కూడా. మరి ఏం చేస్తాడో చూడాలి. అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయ, అధికారం అనేది పిచ్చోడి చేతిలో రాయి కాకూడదు కదా. ఇప్పుడు ఏంటి, ఇవాళ ఈ యుద్ధోన్మాదం మనం చూసాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ ఉన్మాదం, ఈ యుద్ధం వల్ల 12 రోజులుగా మొత్తం గగన తలాలన్నీ బంద్. ఖతార్, లేకపోతే దోహా, దుబాయ్, నీకు వైమానిక సర్వీసులన్నీ ఇదవటం వల్ల ఏం జరుగుతుంది, చుట్టూ తిరిగిళ్ళే వెళ్తున్నాయి. కొన్ని అసలు సర్వీసులే క్యాన్సిల్ చేసేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదా ప్రపంచ శాంతి బహుమతి దీనిక ఇవ్వాల్సింది? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి, నిన్న ఇరాన్ దాడుల్లో 24 మంది ఇజ్రాయిల్ చనిపోయారు, 1000 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో నీకు 1000 మంది ఇరాన్ ప్రజలు చనిపోయారు, 3500 మంది గాయపడ్డారు. ఇది అధికారిక లెక్కలు, ఇది ఒట్టితే. ఇది ఏంటి, కాకి లెక్కలు. అసలు అనధికారికంగా ఇంకెంతమంది
మృత్యువాత పడ్డారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారు, అంటే వేలల్లో చనిపోయారు, లక్షల్లో గాయపడ్డారు. ఇది వాస్తవం. కాల్పుల విరమణ అన్నాడు. అప్పుడు అదే భారత్ పాక్ మధ్య కూడా నేను ఫోన్ చేసి చెప్పాను మోడీకి, అప్పటి కాల్పుల విరమణకి ఒప్పుకున్నారు, మీరు కనుక కాల్పుల విరమణ పాటించకపోతే భారత్ పాకిస్తాన్తో ట్రేడ్ బంద్ అన్నాను, చూసారా నా బిజినెస్ పాలసీ సీక్రెట్ అంటాడు. నేను చూసారా వాణిజ్యాన్ని మరి యుద్ధం ఆపడానికి కూడా ఉపయోగించాను అన్నాడు. మోడీ తిట్టు వదిలిపెట్టాడు. ఇది సిమ్లా ఒప్పందం ఉంటుంది మా మధ్య, అసలు మూడో మధ్యవర్తి మా ప్రమేయం ఉండదు. అసలు ఎవరి ప్రమేయం లేకుండానే కాల్పుల విరమణ పాకిస్తాన్ నుంచి వచ్చింది అభ్యర్థన. మునీర్ ప్రాధేయపడ్డాడు. ఆ రోజు పహల్గామ్ దాడి, ఆ దాడి వెంటనే ఏంటి మరి చంపేశారు దారుణంగా. అరే ఒక కాశ్మీర్ వెళ్ళినటువంటి హనీమూన్ వెళ్ళిన జంట పాప మా ఆడబిడ్డ నన్ను కూడా చంపమంటే టెల్ మోడీ అన్నాడంట, మోడీకో బోలో అన్నాడంట. ఆ మాట మరి ప్రధాని మోడీ ఆయన అసలు విపరీతంగా అగ్రహోదగ్రుడయ్యాడు. అందుకే చెప్పాడు, టెల్ మోడీ అన్నందుకే చెప్పాడు. ఏంటి మొత్తం తుడిచిపెట్టి పారేశారు భారత సైనికులు. అప్పటి పాకిస్తాన్ ఎయిర్ బేస్లు నీకు అసలు టోటల్ కొలాప్స్ చేసి పారేశారు. అక్కడెక్కడో అణువాయుధాలు దాచిపెట్టాడన్నారు ఆ సిఎల్ కోట్ దగ్గర, మొత్తం దాని మీద దాడి చేసి పారేశారు. అసలు గత యుద్ధాల్లో ఎప్పుడూ జరగనంత నష్టం పాకిస్తాన్ చూసింది. ఒక దెబ్బకి బేరుమని చేతులు ఎత్తేసి పాకిస్తాన్ సంధి రాజీ తెల్ల జెండా ఎత్తితే క్షమించి అప్పటినే వదిలేసిన పరిస్థితుల్లో అప్పుడు సర్జికల్ వార్స్ మోడీ అప్పుడు ఒకసారి చూపించాడు భారత్ సత్తా ఏంటో. ఇంకా ఈ గిల్లీ కజ్జాలు, ఈ ఉడతూపులు పాకిస్తాన్ మానుకోకపోవడం అక్కడే అర్థమైపోయింది కదా. ట్రంప్ని నీకు శాంతి బహుమతికి మరి పాకిస్తాన్ ప్రపోజ్ చేసిందంటే పాకిస్తాన్ పరిస్థితి అర్థమైంది కదా. అంటే ట్రంప్ ఒక రకంగా ఆ చమురు బావుల పైన కన్నేసి ఈ విధంగా అటు ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఒక ఉన్మాదం, ఒక భయోత్పాతం సృష్టిస్తున్నాడు. ఉక్రెయిన్ కూడా అదే, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద ఇవ్వలేదని అతన్ని విందుకు పిలిచినాడిని డిన్నర్ క్యాన్సిల్ అని పంపించేశాడు. పుతిన్ ట్రంప్ మధ్య ఒక డ్రామా. అంటే ఇవాళ ప్రపంచం ఇంతకు ముందులాగా లేదు. ఏది అసలు ఈ దౌత్య సంబంధాలు, ఏ దేశం ఎలా ప్రవర్తిస్తోంది, ఎవరు ఎలా వాళ్ళ స్వలాభాల కోసం ఇతర దేశాల ప్రయోజనాలతో ఆడుకుంటున్నారు అనేది ప్రజలంతా గమనిస్తున్నారు. మనం ట్రంప్కి మోడీకి కంపేర్ చేస్తే ఒకవేళ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తే ఇవాళ విశ్వ గురువుగా నరేంద్ర మోడీ విశ్వ శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం గతంలో కూడా చెప్పాడు. పుతిన్తో మాట్లాడిన విధానం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ ఎలా బిహేవ్ చేశాడు, మోడీ ఎలా బిహేవ్ చేశాడు, ఎవరు శాంతి కాముకులు, ఎవరు యుద్ధోన్మాదులు. ఇప్పుడు ఇవాళ మోడీ 11 సంవత్సరాలుగా ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ద్వారా వీళ్ళకే అది ముఖ్యం. యోగా ఎవరికి? ఇప్పుడు ఈ ట్రంప్ లేకపోతే ఈ ఉన్మాదులు ఎవరైతే ఈ దీన్ని భేరీని మోగిస్తున్నారో, ఈ బాంబులు వేస్తున్నారో, ఇప్పుడు ఆ పాకిస్తాన్ మునీర్ ఇటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఇది కావాలి. ఏది? యోగా. యోగా వల్ల ఏంటి లాభం, యోగా వల్ల వనగూరింది ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్లో కూడా యోగా వల్ల మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది. యోగా ఇవాళ అనేక వ్యాధులకు అదే మందు. ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మెంటల్ ఫిట్నెస్ని కూడా అది ఇవాళ మరి ఇస్తున్న నేపథ్యంలో 11 ఏళ్లుగా ఇవాళ మొత్తం అన్ని దేశాల్లో యోగా ఎందుకు అమలు చేస్తున్నారు? 175 దేశాల్లో మొన్న యోగా ఏది ఆ డే, వరల్డ్ యోగా డే. ఆంధ్రప్రదేశ్ మనం చూసాం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యోగాంధ్ర అని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తూ ఒక 2 గిన్నెస్ రికార్డులు కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఒక 23,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు, అదొక రికార్డు అనుకుంటాను. అదేంటి పిల్లల్ని అట్లా పడుకోబెట్టారు, వాళ్ళకి భోజనాలు పెట్టలేదనో ఏదో అంటున్నారు. గిరిజనులంటే లోకేష్ బాబుకి ఏమీ లేదా, ఇంత ఇదా అని మళ్ళీ దాని మీద విమర్శలు. అదే గిరిజన విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, భోజనం పెట్టలేదు, వాళ్ళకేం పెట్టకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిచ్చారంటారా? అంటే ఇవాళ వాళ్ళల్లో ఒక స్ఫూర్తి ఏది, ఒక 3 లక్షల మంది యోగా చేశారు, ఒక 2 కోట్ల మంది ఆ యోగాలో పాల్గొన్నారు.
140,000 చోట్ల యోగా చేశారని. యోగా ఇవాళ విశ్వశాంతికి అదే దివ్య ఔషధం, అదొక ఆయుధం. యుద్ధోన్మాదం పైన ఇవాళ యోగా ఒక ఆయుధంగా మారిన నేపథ్యంలో ఇవాళ వీళ్ళందరికీ ఇది అవసరం. బ్యాలెన్స్ తప్పుతున్నారు, మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వాళ్ళు ఒక పిచ్చోళ్ళుగా మారుతున్నారు పాలకులు. అలాంటి పిచ్చోళ్ళందరికీ కూడా ఇది అవసరం. ఏది? యోగా. మరి వరల్డ్ యోగా డే ఇవాళ 175 దేశాల్లో ప్రమోట్ చేయటం కాదు, దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, అడాప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో విశ్వగురువు ఎవరు? నరేంద్ర మోడీయా, ట్రంపా? ఒకవేళ నోబెల్ పీస్ ప్రైజ్ ఈ ఏడాది ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి? డిసైడ్ చేసుకోవాల్సింది కమిటీ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇది ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ చూస్తే మటుకు మోడీకి చాలా వరకు సంకేతాలు అందుతున్నాయి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా మోడీకే సపోర్ట్ ఇస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.